నాకు తెలిసి నేను సొసైటీలో చూస్తున్నది ఏంటంటే మగవాడు గనక బాగా ఇబ్బంది పడినప్పుడు డ్రాప్ అయిపోవడము, కన్విన్స్ చేయడానికి ట్రై చేయడము, నాకు నువ్వు వద్దు ఇంకో పెళ్లి చేసుకుంటాను అనడము, ఏదో ఒక రకంగా ఇంకో యాక్షన్ తీసుకుంటున్నాడు. కానీ ఫీమేల్ అయితే మటుకు తనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఆడదాన్ని అవ్వడం. నేను ఆడదాన్ని అవ్వడం అనేది ఆమె బాగా మైండ్లో పెట్టుకొని ఏ రిలేషన్లో అయినా సరే మగవాడు ఆడదాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. సెక్షువల్ హెరాస్మెంట్. నిజంగా ఎంబీబీఎస్ చేసిన ఒక అమ్మాయిని సెక్షువల్గా హెరాస్ చేస్తూ ఉంటే 10 years ఆ మనిషితో రిలేషన్లో ఉంటుందా? సో 10 years బానే ఉంది. దాని తర్వాత ఇప్పుడు మోసం అయితే చేశాడు కదా, మోసం చేసినప్పుడు మాట్లాడతారు. 10 years లో బోత్ ఆర్ దే ఎంజాయింగ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. నేను మౌనికాది కూడా తప్పనట్లేదు, సంపత్ది కూడా తప్పనట్లేదు, ఎవరిది అనట్లేదండి. వాట్ ఎవర్ యూ పీపుల్ డిడ్, మీరు ఇద్దరు కలిసి ఇన్ని రోజులు చేసింది దానికి మీరు ఏ వర్డ్ అన్నా పెట్టుకోండి, హెరాస్మెంట్ అని అనకండి అంటున్నాను. చీటింగ్ అని అంటే ఇక్కడ నన్ను చీట్ చేయండి అని చెప్పేసి ఎవరు కూల్గా కూర్చొని ఉండరు. ఇప్పుడు ఉన్న సొసైటీలో అయితే భగవంతుడు సృష్టించిన మనుషుల్లో అంత అమాయకులు అనేవాళ్ళు ఎవరు లేరు. అన్నదానికి నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అన్నాడు అమ్మాయిని, మోనికా అనే అమ్మాయిని. సో మోనికా అమ్మాయిని చేసుకోకుండా వేరే అమ్మాయితో ఉన్నాడు. అది మెంటల్ టార్చరే కదా, ఆలోచిస్తా ఉంటది కదా. డెఫినెట్ ఆమె ఆలోచిస్తుంది. ఇన్ని సంవత్సరాలు కలిసి ఒక ఆమెతోటి ఫ్యూచర్ అతను నిజంగా ఊహించుకోబట్టే అతను మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అని ఉంటాడు. డెఫినెట్ గా పెళ్లి చేసుకుందామా అన్నవాడు పెళ్లి చేసుకోకుండా వద్దనుకున్నాడు. ఇప్పుడు వద్దనుకున్నది లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వీళ్లే కాదు కదా. ఇప్పుడు వేరే ఏ కపుల్స్ అయినా చూడండి, పద్ధతిగా పెళ్లి చేసుకున్న మిగతా జంటలు అన్నీ అయినా సరే కలిసి ఉందామనే పెళ్లి చేసుకుంటారు. ఒక పాయింట్లో వాళ్ళిద్దరికీ కుదరట్లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు విడిపోతారు. ఎందుకు విడిపోతారు? కలిసి ఉందాం అనుకున్నారు కదా, ఎందుకు విడిపోతారు? ఎవరైనా విడిపోతున్నారండి. మొన్న నిహారిక విడిపోయింది, జనాలందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బట్ ఎందుకు అలా మాట్లాడతారు? అక్కడ ఇద్దరికి ఇష్టం ఉండి విడిపోతున్నారు. ఇష్టం ఇద్దరికి ఉంది, విడిపోవడం అనే ప్రాసెస్ లో ఒక అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయారు. బట్ జనాలు తిట్టేటప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని తిడతారు. ఎవరిని తిడతారు అంటే సెక్షన్ విడిపోదాము అనుకున్న తర్వాత నార్మల్ లైఫ్ లో మనం ఉండాలి అని కష్టపడి ఒక రకంగా సెట్ చేసుకొని మనిషి నిలబడుతున్నాడు అనుకోండి, దాన్ని సొసైటీ పాజిటివ్గా తీసుకోకపోగా వీళ్ళల్లోనే తప్పు ఉండి ఉంటుంది, వీళ్ళ క్యారెక్టర్ తేడా అయి ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళని అందాము అని చెప్పి ఆమెకు ఆ బాధ లేదు, విడిపోయిన బాధ లేదు, వాడిని బాగా టార్చర్ పెట్టేసింది వదిలేసిందని ఈమెనైనా అంటారు. ఒకవేళ మీరు చాలా కూల్గా ఉన్నారు ఎవరినన్నా వదిలేసి అని అంటే వీడే అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టేసి ఇలా వదిలేశాడు, ఇట్లానే మాట్లాడతారు తప్పితే వాళ్ళు ఇంటర్నల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమై ఉంటాయో మనకి ఎంతవరకు తెలుసో మనకి తెలియనప్పుడు దాని గురించి మనం మాట్లాడడం ఎందుకు అని అనుకోరు. షణ్ముఖ్కి నేను ఫ్యాన్ కాదా అని కాదు కానీ అండి, షణ్ముఖ్ ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు సార్. ఒకటి ఓపెన్ గా ఉన్నాడు, బోల్డ్ పర్సన్ లాగా ఉన్నాడు, ఉన్నదేదో బయటికి మాట్లాడాడు. మనం ఒకసారి కాదు బిగ్ బాస్ షోలో 2 times చూసాము. సో బిగ్ బాస్ షో కాదు, రీసెంట్ గా ఇట్ అండ్ రంక సంథింగ్ ఏదో అది కూడా జరిగింది. అందులో కూడా ఉందండి, తప్పు ఉంది. నేను అసలు ఇప్పుడైనా కూడా నేను షణ్ముఖ్ది తప్పు కాదు అని నేను అనట్లేదండి, తప్పు షణ్ముఖ్ది ఒక్కడిదే కాదు అంటున్నాను నేను. వన్ సైడెడ్ గా దీన్ని కేసును తీసుకెళ్ళకండి. షణ్ముఖ్ మామూలుగా ఎలాంటి వాడు అనేది మనము మామూలుగా అయితే తెలీదు. బిగ్ బాస్ షోలో 2 సార్లు చూసాము, ఆల్మోస్ట్ టాప్ 2 place లోనే 2 times వచ్చాడు. తను ఏం చేస్తున్నాడో, అతను సిరిని ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా ప్రపంచం చూస్తుందని భయపడకుండా పెట్టుకున్నాడు. తాగినప్పుడు తప్పు అని తెలుసు, డ్రైవ్ చేయకూడదు అని కూడా తెలుసు. నన్ను పట్టుకోరనుకున్నాడో, పట్టుకుంటే మేనేజ్ చేసుకోగలను అనుకున్నాడో వెళ్ళాడు. ఇప్పుడు గంజాయి తీసుకున్నాడు, ఎంత ఉంది ఏంటి అంటే సమ్ 18 grams 10 grams అక్కడ ఉంది, అతను తీసుకున్నది ఎంతో మనకి తెలీదు. ఇప్పుడు షణ్ముఖ్ వెళ్ళి సిరిని కిస్ చేశాడు, మీరు చూశారు, షో మొత్తం చూశారు. ఆల్మోస్ట్ మాటికి అదే పని చేసినట్టే చేశారు వాళ్ళు కదండి. చేసినప్పుడు దీప్తి సునైనా సైడ్ అయిపోయింది. ఆ విధంగా షణ్ముఖ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి ఒక ఆడది రీజన్ అయింది, కరెక్టేనా? దీప్తి సునైనా మామూలుగా ముందుకు వెళ్ళిపోతుంది. సిరి ఏమైంది? సిరికి ఏమన్నా లైఫ్లో దెబ్బ అయిందా? మొన్న వచ్చిన తన షారుఖ్ ఖాన్ మూవీలో కూడాను ఆమెకు ఒక రోలు వచ్చింది, తను కోరుకున్న మనిషితోటి శుభ్రంగా లైఫ్ లీడ్ చేసింది. బిగ్ బాస్ షోలో తను షణ్ముఖ్ని బాగానే వాడుకుంది, బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా మర్చిపోయింది, తను ఏ డిప్రెషన్లోనూ లేదు. సో మనము ఎక్కువ రీసెర్చ్ చేసి చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ధైర్యం ఉన్న మగోళ్ళు సుఖపడడం కనపడట్లే, ధైర్యం ఉన్న ఆడది ఎప్పుడు సుఖపడుతుంది. తను ఎక్కడికక్కడ తను బిస్కెట్లు వేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. నేను ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ ఏ ఉమెన్
చాలా క్లియర్ గా చెప్తుంది. ఆడదాని తెలివితేటల ముందు మగవాళ్ళు ఎందుకు పనికిరారండి. వాళ్ళు ఎలా కావాలంటే అలాగా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయగలరు. చెయ్యని వాళ్ళు ఎవరంటే మంచివాళ్ళు, కాస్త ఎథిక్స్ ఉన్నవాళ్ళు. అది ఆడదైనా మగవాడైనా. మగవాడికి ధైర్యం మంచిదే, కానీ ఎంతవరకు అనేది చూసుకోవాలి. ఉత్తి ధైర్యంతో ఆడదాంతో మటుకు ఆడకండి, టాలెంట్ ని బాగా వాడండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.